హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చిక్కుడు గింజల టమాటో కూర. దానికి చిక్కుడు గింజలన్నీ శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటాలు 2 సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కూరకు సరిపడంత ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం పసుపు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం చిక్కుడు గింజలన్నీ కూడా వేసుకొని నూనెలో కొంచెం వేయించేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి చిక్కుడు గింజలన్నీ ఉడికినాయో లేదో చూసుకొని కూరకి సరిపడంత 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసేసుకొని బాగా కలిపుకోవాలి. దీంట్లో చిన్నులపాయ కారం కానీ కొబ్బరి కారం కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కూర దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చిక్కుడు గింజల టమాటా కూర రెడీ. థ్యాంక్ యూ.